నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక చిన్న టిప్ అయితే షేర్ చేసుకోబోతున్నాను మీతో. చాలామందికి తెలిసే ఉంటుంది. కాకపోతే ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారనే ఉద్దేశంతో నేనైతే ఈ టిప్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకైతే టిప్ అనేది ఏంటి అనేది అర్థమైపోతుంది. ఓకే. ఈ డిజైన్ అయితే జేసీ 1492 నెంబర్ డిజైన్ అండి. లీవ్స్ అండ్ ఫ్లవర్స్‌తో వస్తుంది డిజైను. చాలా మంచి డిజైను. ఎక్కువ టైం తీసుకుంటుంది. కానీ చాలా మంచిగా అంటే బ్రైట్‌గా బాగొస్తుంది డిజైన్ అయితే నీట్‌గా. చూడండి ఆకులు గానీ, లట్కన్స్ గానీ ప్రతీది డిజైన్ అంటే ఇంక అంతే బావుంటుంది. చాలా బావుంటుంది చూడండి. ఎంత మందంగా వస్తుందనమాట. స్టిచ్ మీద స్టిచ్, కుట్టు మీద కుట్టు పడేటప్పటికి దానికి ఇంకా ఉబ్బెత్తుగా వచ్చి ఎక్కువ అందాన్ని ఇస్తుందనమాట అది స్టిచ్ అనేది. ఈ శారీ మీదకండి ఈ డిజైన్ అయితే. ఈ డిజైన్ అయితే ఎవరిదో కాదు. ఇది నా డిజైనే. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఈ డిజైన్ వేసుకోవాలి, వేసుకోవాలి అని. ఇన్ని రోజుల కానుంచి కొంచెం ఫ్రీ లేకుండే. అయితే ఇప్పుడే ఫ్రీ టైమ్ కొంచెం ఏంటంటే కస్టమర్స్ ఆర్డర్స్ ఉన్నాయి. కాకపోతే వాళ్ళింకా డిజైన్స్ మీద క్లారిటీ రాలేదు వాళ్ళకి. వాళ్ళు ఏంటి డిజైన్ సెలెక్షన్ జరగలేదింకా. సెలెక్ట్ జేసుకోలేదు డిజైను. సో, ఈలోపు నా డిజైను ఇది ఒకటి వేసుకుందాంలే టైం ఉన్నప్పుడు అని జెప్పేసి నేనైతే ఈ డిజైన్ పెట్టడం జరిగింది. చూడండి శారీలో తీగలు, ఆకులు ఇట్లా ఉన్నాయి గదా! అందుకోసమని ఈ డిజైన్ అయితే ఈ శారీకి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది అని జెప్పేసి నేను ఈ డిజైన్ సెలెక్ట్ జేసుకున్నాను. నాకు చాలా ఇష్టం ఈ డిజైన్. ఇంతకుముందు గూడా వేశాను నేను. ఇప్పుడు స్టార్టింగ్‌లో వేశాను ఒక డిజైను. ఇంకా మళ్ళీ ఎవరికీ వేయలేదు. ఇప్పుడు ఇది నేను నా కోసం వేసుకున్నాను. డిజైన్ అయితే చాలా బాగుందండి. అండ్ ఆహ్, ఏంటి ఈ అదుంది గదా! పైపింగ్ లైను అయితే శారీలో ఎక్కువ కలర్స్ లేవన్నమాట. శారీలో కలర్స్ లేవు గదా! రెండే కలర్స్ ఉన్నాయి గదా! అందుకోసమే 2 కలర్స్‌తో అడ్జస్ట్ చేయాల్సొచ్చింది. మధ్యలో సెల్ఫ్ వాడాల్సొచ్చింది. అయితే గ్రీన్ తర్వాత గ్రీన్ అంటున్నా యెల్లో గదా! అది లెమన్ యెల్లో. ఆ లెమన్ యెల్లో తర్వాత గోల్డ్ జరీతో ఇచ్చాను గదా! లోపల ముడి కుట్టు. అది పింక్‌తో ఇస్తే ఆ పింక్ ప్లేస్‌లో గోల్డ్, గోల్డ్ ప్లేస్‌లో పింక్ ఇస్తే ఇంకా బావుండేది లుక్కు. కాకపోతే ఏంటంటే, ఆ పైపింగ్ లైన్ కూడా ఈ మధ్యలో ఏ స్టిచ్ అయితే వచ్చిందో దాంతోనే డైరెక్ట్ పైపింగ్ లైన్ గూడా వస్తుందనమాట. సగం వేసిన తర్వాత సగం పైపింగ్ లైన్ వస్తుంది. అందుకోసమని మళ్ళీ పైపింగ్ లైన్ పింక్‌తో వస్తే సెల్ఫ్ కలర్ కనిపించదు కదా అని నేనైతే గోల్డ్ జరీ వాడడం జరిగిందక్కడ. జరీతో పైపింగ్ లైన్ వస్తే బావుంటది కదా అని జెప్పేసి అట్లా ఇచ్చాననమాట. అండ్ ఇది ఫ్రంట్ నెక్. ఫ్రంట్ నెక్ గూడా చాలా బాగుందసలు. నిజంగా నాకు చాలా నచ్చిందన్నట్టు ఈ డిజైన్. అందుకే ఇంతగా చెప్తున్నా. ఇంకా మన టిప్ ఏంటంటే, ఈ హ్యాండ్స్ చూసారా? హ్యాండ్స్ ఆహ్, చూడండి. హ్యాండ్ ఫస్ట్ ఒక హ్యాండ్ అయిపోయింది. ఇది సెకండ్ హ్యాండ్. హ్యాండ్ ఏంటంటే, మనము డైరెక్షన్ చేంజ్ చేసుకోవడం అండి మెయిన్. మనం ఏ డిజైన్‌కైనా సరే ఫస్ట్ హ్యాండ్ ఏ డైరెక్షన్‌లో ఉంది. అంటే డైరెక్షన్ చేంజ్ చేసుకోవడం. కొన్ని ఏంటంటే చూడండి, ఆ లీవ్స్ ఇటు సైడ్ ఉన్నాయి గదా! లీవ్స్ ఎటువైపు చూస్తున్నాయి? 2 హ్యాండ్స్‌కి ఒకేలా వస్తాయా? ఒకేసారి 2 హ్యాండ్స్ సెట్ జేసుకుంటే ఒకేలా వస్తాయా? లేదా? అనేది ముందు మనం చూసుకోవాలండి ఖచ్చితంగా ఏ డిజైన్‌కైనా సరే. ఏది బర్డ్స్ డిజైన్ అయినా, ఫ్లవర్స్ డిజైన్ అయినా, ఇలా తీగల్లాగా, ఆకుల్లాగా వచ్చిన డిజైన్‌కైనా, లైన్స్ అయినా ఏవైనా సరే ఫస్ట్ ఒకసారి చెక్ జేసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే 2 ఒకే డైరెక్షన్‌లో వేసామనుకోండి, మనం బ్లౌజ్ కుట్టుకున్న తర్వాత ఏంటి 2 ఒకే సైడ్ చూస్తాయి. ఇప్పుడు పికాక్స్ అలాంటివున్నాయనుకోండి, ఒకటి ఇటు సైడు ఫేస్ చేస్తుంది, ఒకటి అటు సైడ్ ఫేస్ చూస్తుంది. 2 ఒకే డైరెక్షన్, 2 హ్యాండ్స్ ఒకేసారి సెట్ చేసుకొని వేసుకుంటే. ఇప్పుడు ఇవి కూడా అంతే. ఇప్పుడు దీనికేమో ఇటు రైట్ సైడ్ చూస్తున్నాయి కదా! రైట్ సైడ్ ఎళ్తున్నట్టు ఉన్నాయి చూడండి. ఫ్లవర్‌కి ఈ లీవ్స్ అనేవి అటెళ్తున్నాయి. అటు సైడ్ ఉంది కదా డైరెక్షను. అది 2 హ్యాండ్స్ ఒకేసారి వేసుకున్నామనుకోండి, ఒకేసారి సెట్ జేసుకున్నామనుకోండి, చూడండి లైన్స్ గూడా ఈ డైరెక్షన్‌లో ఉన్నాయి. మన 2 హ్యాండ్స్ ఒకేసారి సెట్ జేసుకుంటే 2 ఒకేలాగా పడతాయి. ఇప్పుడు చూడండి ఇవి ఇటు, ఇవి లెఫ్ట్ సైడ్. ఇంతకుముందు హ్యాండ్‌కేమో రైట్ సైడ్ డైరెక్షన్‌లో ఉండే. ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ డైరెక్షన్‌లో ఉంది. ఎందుకంటే నేను సెకండ్ ఆప్షన్‌లో హ్యాండ్ ఇచ్చేటప్పుడే నేను డైరెక్షన్ సింగిల్ హ్యాండ్ ఇచ్చుకొని ఒక హ్యాండ్ అయిపోయిన తర్వాత ఇంకో హ్యాండ్‌కి నేను డైరెక్షన్ చేంజ్ చేసుకున్నాను గాబట్టి ఇట్లా వచ్చిందనమాట. అప్పుడు హ్యాండ్ బ్లౌజ్ కుట్టుకున్న తర్వాత గూడా బావుంటుందిది. ఇట్లా చూడ్డానికి బావుంటుంది. 2 ఒకే డైరెక్షన్‌లో ఉంటాయి 2 హ్యాండ్స్‌కి. ఇదన్నమాట టిప్పు. ఈ టిప్ గనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.